హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీరు మనీని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఫోన్పే నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఓన్ బ్యాంక్ అకౌంట్ అయితే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అదర్ బ్యాంక్ అకౌంట్ అయితే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మనీని సింపుల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడికి ఏ బ్యాంక్కి వెళ్ళకుండా మీ అకౌంట్లో ఉన్న మనీని వేరే అకౌంట్కి అయినా సరే, లేదంటే మీ అకౌంట్ అయినా సెల్ఫ్ అకౌంట్ అయినా సరే మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా మీ మొబైల్ నుంచే. మీరు మీ మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నేను చెప్పబోయేది ఫోన్పే యాప్ గురించి. ఫోన్పే యాప్ నుంచి మీరు మీ అకౌంట్కి లేదంటే అదర్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వేరే అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అకౌంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు అది జస్ట్ సింపుల్ చూపించి తర్వాత మీ ఓన్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ సేమ్ ఎస్బీఐ కానీ సేమ్ ఐసిఐసిఐ కానీ రెండు బ్యాంకులు ఉంటే ఆ రెండిట్లోంచి ఒక దాంట్లోంచి ఇంకొక దాంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చూపిస్తాను. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఫోన్పే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో ఫోన్పే అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి హోమ్ పేజ్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో ఇందులో మీరు ఇక్కడ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పని చూస్తారు కదా, సెకండ్ ఆప్షన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, టు సెల్ఫ్ అకౌంట్ లేదంటే టు అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి. వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, టు అకౌంట్ నెంబర్. సో ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ప్రెస్ చేసినట్లయితే సరిపోద్ది. తర్వాత అమౌంట్ ఎంత ఎంటర్ చేయాలి అనేది అడుగుతుంది. ఆ అమౌంట్ ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ చేసేయటమే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు కావాల్సింది సెల్ఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో సెల్ఫ్ బ్యాంక్ అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నేము ఇంకా బ్రాంచ్ నేమ్ కూడా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి ఇంకొక బ్రాంచ్ సేమ్ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ వేరే అకౌంట్ నెంబర్లు అనమాట. ఇది వేరే బ్రాంచ్లోది, ఇది వేరే బ్రాంచ్లోది. సో ఈ రెండిట్లోంచి మనం మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది, అంటే ఓన్ బ్యాంక్లో నా పేరు మీద నాకు రెండు అకౌంట్స్ ఉన్నాయి ఎస్బీఐ అనేది. సో అందులోంచి ఒక దాంట్లోంచి ఒక దానికి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఏం చేస్తుంటే ఫస్ట్ మీరు ఏం అకౌంట్కి అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి టు సెల్ఫ్ అకౌంట్ పేమెంట్ అంటే ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు, ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు. సో నేను ఇప్పుడు ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎంత అమౌంట్ అనేది అడుగుతుంది కదా, ఈ అమౌంట్ ఒక 500 సంథింగ్ టైప్ చేసుకోండి. మెసేజ్ అనేది మీ ఇష్టం, ఏదైనా టైప్ చేసుకోవచ్చు లేదంటే లేదు. డెమో అని పెడుతున్నాను. నెక్స్ట్ ప్రొసీడ్ టు పే సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోద్ది. వేరే అకౌంట్ ఉంది కదా మనకి, ఇందులో రెండు అకౌంట్సే ఉన్నాయి. సో నేను ఆ రెండు అకౌంట్లోనే రెండో అకౌంట్ సెలెక్ట్ చేశాను అనమాట. ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోద్ది వేరే అకౌంట్ అనేది. లేదు వేరే అకౌంట్ సెలెక్ట్ చేయాలంటే యాడ్ చేసుకోవాలంటే యాడ్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వేరే బ్రాంచ్ అయితే వేరే బ్రాంచ్, యూనియన్ బ్యాంకు సంథింగ్ ఏదోటి ఏ అకౌంట్ లింక్ అయిందో ఆ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా లిస్ట్ కూడా ఉంది కదా, ఇందులో మీరు మీ బ్యాంక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ డిటెక్ట్ అవుతుంది. డిటెక్ట్ అయిన తర్వాత అకౌంట్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసి ఓటీపీ అన్నీ వచ్చిన తర్వాత సేవ్ అయిపోద్ది. సో డైరెక్ట్ అప్పుడు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ అయిపోద్ది. అలా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చింది కదా, అప్పుడు బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు పే అనేది ప్రెస్ చేయండి. పే అనేది ప్రెస్ చేస్తే 6 డిజిట్ పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేసేయండి. పిన్ ఎంటర్ చేసి నెక్స్ట్ డన్ అని ప్రెస్ చేయండి. నేను 6 డిజిట్ పిన్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను. డన్ ప్రెస్ చేసిన తర్వాత కనెక్టింగ్ సెక్యూర్లీ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూసారు కదా, చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్. ఈ అకౌంట్కి 500 రూపీస్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అనమాట. డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ టు ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ ఐడి, ఇంకా డెబిటెడ్ ఫ్రమ్ ఏ అకౌంట్ నుంచి డెబిట్ అయింది అనేది కూడా ఇక్కడ వచ్చింది అనమాట. మళ్ళీ పంపించాలంటే సెండ్ అగైన్. హిస్టరీ చెక్ చేసుకుంటే వ్యూ హిస్టరీ అని ఆ రిసిప్ట్ అంటే మనకి పేమెంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు పంపించుకోవాలంటే స్క్రీన్ షాట్ అవ్వకపోతే ఇక్కడ షేర్ రిసిప్ట్ ఉంది కదా, ఆ షేర్ రిసిప్ట్ అని కొడుతుంది. ఆ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది అందులో చూపించుద్ది. అది మనం షేర్ చేసుకోవచ్చు అవతల వాళ్ళకి. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు అకౌంట్ యాడ్ చేసుకోవాలి అనేది ఎలా యాడ్ చేసుకోవాలి, లేదంటే యూపీఐ ఐడి ద్వారా యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి, క్రెడిట్ కార్డ్ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన వీడియోని నేను చివరిన ఎండ్ కార్ట్లో వెళ్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఇంకా ఐపీఓస్ గురించి, పర్సనల్ లోన్స్ గురించి కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చేస్తాను.
ఆ వీడియో సంబంధించిన ఒక ప్లేలిస్ట్ని నేను చివరి వెనకట్లో వెళ్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు మనీ అనేది మీ అకౌంట్ నుంచి మీ సెల్ఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ద్వారా మీరు మీ మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే సెల్ఫ్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.